అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తిట్టుకుంటున్నారు. చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులకు ఫిర్యాదు అవుతున్నట. రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. అప్పు ఉడతలేదు, అప్పు ఉడితేనే ఏమైనా చేయగలుగుతాం, అప్పు ఎవరు ఇవ్వకపోతే నేను ఏం చేయలేను, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి, కేవలం నెలకు 18,500 కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే వస్తుంది, ఆ ఆదాయంతో నేను అన్ని చేయలేకపోతా ఉన్నా, అప్పు కోసం పోతే దొంగల్ని చూస్తున్నట్టు చూస్తున్నారు బ్యాంకర్లు, ఢిల్లీకి ఎవరికైనా అపాయింట్మెంట్ కోసం పోతే ఢిల్లీలో ఎవరైనా అపాయింట్మెంట్ ఇస్తారనుకుంటే నేను చెప్పులు ఎత్తుకోబోతారేమో అని చెప్పి నాకు అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు. అసలు మమ్మల్ని ఎవరు నమ్మే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది, తెలంగాణ రాష్ట్రానికి క్యాన్సర్ వచ్చింది, తెలంగాణ రాష్ట్రానికి కరోనా వచ్చింది. ఈ క్యాన్సర్కి కరోనాకు మందు కనిపెట్టాల్సిన బాధ్యత మనపైనే ఉంటుంది. ఇక నేను ఏమీ చేయలేను, ఒకటి ఇవ్వాలంటే ఒకటి బంద్ చేయాలి. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని బెనిఫిట్స్ రావాలంటే నేను కొన్ని పథకాలు బంద్ చేసుకోవాలి. కాబట్టి మీరు గొంతమ్మ కోరికలు అడగొద్దు, సైలెన్స్ ఉండండి, మనకు అన్ని మంచిగా జరిగినప్పుడు అన్ని మంచిగా చేసుకుందామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు రేవంత్ రెడ్డి. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల బాధనే తెలుసా? అప్పు ఉడతలేదంటుర్రు, అప్పు చేయలేమంటుర్రు, మాకు ఎవరు పైసలు ఇస్తలేరంటుర్రు, మేము పథకాలు ఇవ్వలేమంటుర్రు, ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వలేమంటుర్రు, మేము ఏమి చేయలేమంటుండే మళ్ళీ రైతు భరోసా ఇస్తామంటుర్రు, రుణమాఫీ చేస్తామంటుర్రు, యువ వికాసం అంటుర్రు, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం అంటుర్రు. ఇవన్నీ చెప్తురు కదా. ఎమ్మెల్యేల బాధ ఒకటే, ఏమీ లేదని చెప్తుర్రు, పైసలు లేవని చెప్తుర్రు, అన్ని ఇస్తా అని చెప్తుర్రు. ఇక్కడ నియోజకవర్గాలలో జనాలేమో ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో పర్యటన చేస్తుంటే ఎమ్మెల్యేలకు గల్లలు పట్టుకుని అడుగుతురు జనాలు, ఎమ్మెల్యేలను చుట్టుముడుతురు జనాలు. మహిళలు అయితే ఎమ్మెల్యేలను క్వశ్చన్ చేస్తురు, సార్ మీరు కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తా అని చెప్పారు, 1,00,000 రూపాయలు మరి తులం బంగారం ఎప్పుడు ఇస్తారు సార్? మొన్న మా బిడ్డకు పెళ్లి చేసిన, మొన్న నా కొడుకుకు పెళ్లి చేసిన, మరి తులం బంగారం ఎప్పుడు ఇస్తారు? వస్తాయా రావా బంగారం, ఏ టైంకి ఇస్తారని చెప్పి అడిగితే కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అనుకుంటా అని చాలా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు. మీరు అన్ని అడుగుర్రి, పెన్షన్ అడుగురు ఇస్తాం, తులం బంగారం మాత్రం అడగుర్రి, మా దగ్గర పైసలు లేవు, అసలు 1,00,000 రూపాయలు అట తులానికి బంగారానికి, తులం బంగారం తప్ప ఏం అడిగినా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారినటువంటి పరిస్థితి, సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ప్రచారం కూడా అవుతా ఉంది ఆ వీడియో. ఇక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రీల్స్ తీసుకోవడానికి పనిచేస్తున్నాయి తప్ప రియాలిటీలో మాత్రం గవర్నమెంట్ ఏ విధంగా పనిచేసే పరిస్థితి లేదు. సరే ఇవన్నీ పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారిని ఎమ్మెల్యేలు తిట్టుకుంటారు. మీరేమో అప్పు పుడతలేదు అంటుర్రు, అప్పులు అయిపోయింది, తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది, తెలంగాణ రాష్ట్రం అప్పులలో కూరుకుపోయింది, తెలంగాణ రాష్ట్రం మొత్తం కింద మీద చిన్నాభిన్నం అయిపోయిందని చెప్తుర్రు. మరి యువ వికాసం ఇస్తాం, విద్యా భరోసా కార్డు ఇస్తాం, 4 లక్షల రూపాయల లోన్లు ఇస్తాం యువకులకు, మీరు ఏ షాప్ అన్నా పెట్టుకోవచ్చు, మీరు ఏ బిజినెస్ అన్నా పెట్టుకోవచ్చు అని చెప్పి ఇవన్నీ ఎందుకు చెప్తుర్రు? మహిళలకు 2,500 ఇస్తామని ఎందుకు చెప్తుర్రు? మరి ఇవన్నీ ఎందుకు చెప్పిర్రు? జనాలు మమ్మల్ని అడుగుతుర్రు, జనాలు మమ్మల్ని నిలదీస్తుర్రు, మేము నియోజకవర్గాలలో తిరగలేకపోతున్నాం, నియోజకవర్గాలలో పోవాలంటే భయం అవుతున్నది, మా కార్ల కింద టైర్లకు మొలలు పెడుతురట, ఎమ్మెల్యేల టైర్లకు మొలలు పెడుతురట, జనం పంచారు చేస్తురట, ఎమ్మెల్యేలను పొలమేర దగ్గరనే ఆపుతురట, రావద్దు మా ఊరికని చెప్పి ఆపుతురట. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను జనాలు ఒకవేళ ఎమ్మెల్యే ఊర్లోకి పోతే అడ్డుకుంటురట, పోవద్దు, మీరు ఏదో గుడి కట్టిస్తా, బడి కట్టిస్తా అన్నారు, రోడ్లు వేపిస్తా అన్నారు, మీరు వాటర్ ట్యాంక్ కట్టిస్తా అన్నారు, బోర్లు వేపిస్తా అన్నారు, ఏమైంది? ఎటుపోయింది మీరు చెప్పినవి అన్ని? 6 గ్యారెంటీలు అన్నారు, రైతు బంధు అన్నారు, రుణమాఫీ అన్నారు, ఏమైంది పని అని చెప్పి జనాలు ఎమ్మెల్యేలను నిలదీసే పరిస్థితి. ఎమ్మెల్యేలు ఓపెన్గా మంత్రులతో చెప్తున్నట్టు, సార్ మేము నియోజకవర్గాల్లో తిరగలేము, మాతో కాదు, మీరేమో అప్పు ఊటుతలేదు అంటుర్రు, మీ దగ్గర అప్పులు అయితలేవు అంటుర్రు, మమ్మల్ని దొంగ లెక్క చూస్తున్నారు అంటుర్రు, జనాలేమో మమ్మల్ని దొంగ లెక్క చూస్తుర్రు, మేము ఏం చేయాలి, మమ్మల్ని రావమంటారా, మేము ఏం చేయాలో చెప్పండి అని చెప్పి ఎమ్మెల్యేలు మంత్రులకు చెప్పుకుంటారు వాళ్ళ బాధ. ఇక మంత్రులు ఎవరు చెప్పుకుంటారు? రేవంత్ రెడ్డి కలిసే పరిస్థితి లేదు మంత్రులకు. పాపం మంత్రులందరూ క్వశ్చన్ మార్క్లో ఉన్నారు, డైనమాలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఎన్ని చెప్పారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని చెప్పారు తెలుసా? రైతులకు రైతు భరోసా 15,000 రూపాయలు, 15,000 రూపాయల చొప్పున రైతు భరోసా. సరే 15,000 ఇవ్వలేమని చెప్పి 12,000 రూపాయలు అని చెప్పి మళ్ళీ ఒక డైలాగ్ కొట్టిరు. సరే 12,000 అయినా పర్లేదని చెప్పి రైతులను యాక్సెప్ట్ చేసిరు రైతు భరోసాని. ఇక్కడ ఈ రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్. చాలా మంది రైతులు ఏమైంది రైతు భరోసా అని చెప్పి ఎమ్మెల్యేలను అడుగుతురట. 500 రూపాయల పంట బోనస్, 12,000 రూపాయలు కౌలు రైతులకు, తర్వాత 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల రూపాయల రుణమాఫీ. ఇవన్నీ కూడా రైతులు అడగలే, వీళ్ళు చెప్పినటువంటి మాటలే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు చెప్పినటువంటి మాటలే. ఇవన్నీ రైతులకు సంబంధించినటువంటి అంశం. రైతులు ఊకుంటారా?
ఏమైందని అడుగుతురు, ఎప్పుడు ఇస్తారని అడుగుతురు. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు రైతు బంధు వచ్చేది, మీరు రైతు భరోసా ఎందుకు ఇస్తలేరు? మినిమం 5 ఎకరాలకు కూడా మీరు రైతు భరోసా ఇయ్యలేకపోయారు, చేతగాని ప్రభుత్వం మీద అని చెప్పి రైతులు తిడుతురు ప్రభుత్వాన్ని. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పోతురట రైతులు, 10 మంది రైతులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి, ఎమ్మెల్యే ఇంటికి పోయి అడుగుతురట, సార్ రైతు భరోసా రాలేదని పట్టా పాస్ పుస్తకం తీసుకుపోయి మరి అడిగే పరిస్థితి. రైతుల విషయంలో కూడా ఫెయిల్. చాలా మంది ఎమ్మెల్యేలు ఏం చెప్పాలో అర్థం కాక వస్తుంది టెన్షన్ పడకుర్రి, వచ్చే నెల వస్తుంది 10 రోజులలో వస్తుంది అని చెప్పి ఆ జనాలకు అంటే రైతులకు చెప్పి పంపిస్తుంది. ఏం చెప్పాలో అర్థం కాక ఎమ్మెల్యేలకు. ఎందుకంటే ఎమ్మెల్యేలకు ఏం క్లారిటీ లేదు. అసలు ప్రభుత్వం ఇంత ఓపెన్గా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు, అప్పు పుడతలేదు, మమ్మల్ని దొంగల లెక్క చూస్తున్నారు, అపాయింట్మెంట్ ఎవడు ఇస్తలేడు, చెప్పులు ఎత్తుకపోతామేమో అని చెప్పి మమ్మల్ని దగ్గరికి రానిస్తలేరు అంటే ఇంత దారుణంగా చూస్తున్నారు. తెలంగాణ మొత్తం దివాలా పడిపోయింది. తెలంగాణ రాష్ట్రం అంతా అప్పులలో కూరుకుపోయింది. మాకేం చేయాలని అర్థమవుతలేదన్న స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? రాజగోపాల్ రెడ్డి మొన్న సిఎల్పి మీటింగ్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు, ఒక పాత సిఎల్పి మీటింగ్ జరిగినప్పుడు, మీ దగ్గర పైసలు లేనప్పుడు మీకు రైతు భరోసా ఇస్తాం, రుణమాఫీ చేస్తాము, 2000 ఇస్తాం, 10,000 ఇస్తామని ఎందుకు చెప్పిర్రు? సపరేట్ ఉండాల్సింది. మీరేమో మంచిగా సెక్రటేరియట్లో కూర్చుంటారు, మేము జనాలలో తిరుగుతున్నాం, జనాలు మమ్మల్ని గలాలు పట్టుకుని అడుగుతున్నారు, మమ్మల్ని నిలదీస్తున్నారు జనాలు, మేము ఏం చేయాలని చెప్పి రాజగోపాల్ రెడ్డి ఓపెన్గా కాంగ్రెస్ పార్టీ మంత్రులకు, ముఖ్యమంత్రికి వార్నింగ్ ఇచ్చినట్టు, ఓపెన్ వార్నింగ్. అరే మీరేమో మంచిగా కూర్చుంటారు, మేము తిరుగుతున్నాం జనాలను, మమ్మల్ని తిడుతురు జనాలని చెప్పి ఎమ్మెల్యేలు ఇవాళ గోడు వెలగొట్టుకునేటటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేలు ఇవాళ మొర్రో మొత్తుకునే పరిస్థితి ఇవాళ. ఏం చెప్పుకుంటారు అలా బాధలు? ఇది రైతులకు సంబంధించి. ఇక మహిళలకు ఏం చెప్పారు తెలుసా? 2,500 రూపాయలు ప్రతి నెల. తర్వాత తులం బంగారంతో పాటు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, తర్వాత వీళ్ళకు ఇంకా చాలా స్కూటీలు ఇస్తామని చెప్పారు. తర్వాత మహిళలకు ఉచిత బస్సు, ఆర్టీసీ బస్సు, తర్వాత 500 రూపాయలకు గ్యాస్ సిలిండరు. ఎన్ని చెప్పారు తెలుసా? 1, 2, 3, 4, 5, 6, 7 మహిళలకు. తర్వాత 8వ ఏంది? 8వది ఇంకో కీలకమైనటువంటి మాట కూడా చెప్పారు మహిళలకు. బతుకమ్మ చీర 8, మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పిర్రు. కోటీశ్వరులను చేస్తాం 9, మహిళలకు ప్రత్యేకమైనటువంటి హక్కులు కల్పిస్తాం 10, మహిళలకు రక్షణ కల్పిస్తాం 11, మహిళల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకొస్తే అవసరం అనుకుంటే 12, మహిళల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ అభివృద్ధి కోసం ఎక్కడ దాకా పోతాం 13. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మహిళల గురించి చాటభారతం చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం. మహిళలకు అది చేస్తాం, ఇది చేస్తాం, ఇట్లా అట్లా వాళ్ళని కోటీశ్వరులను చేస్తాం, ఆర్థికంగా వాళ్ళని బలపరుస్తాం, మహిళలందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి మస్తు చెప్పారు. సీన్ కట్ చేస్తే ఆర్టీసీ బస్సు పక్కన పెడితే మిగతా అన్ని ఫెయిల్. బతుకమ్మ చీరలు కూడా ఇలా బతుకమ్మ రోజు మహిళలకు అన్ని విషయాలలో ఫెయిల్. మహిళలు మిమ్మల్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను మహిళలు పొట్టు తిడుతురు తెలుసా? మహిళలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను పొల్లు తిడుతురు. ఇక ఆ బూతులు మనం మాట్లాడేం, అంత ఘోరంగా తిడుతురు. నిజంగా చెప్తున్నా, ఓపెన్గా మహిళలు తిడుతురు. ఎందుకు తిట్టారు? ఇన్ని దొంగ హామీలు ఇచ్చినప్పుడు మహిళలు తిట్టరా? మహిళల ఓట్ల కోసం ఇవన్నీ ఉచిత హామీలు ఇచ్చింది మీరు కాదా? ఆర్టీసీ బస్సు పక్కన పెడితే ఏం చేసింది మీరు? మహిళల కోసం 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చిరా, 2,500 రూపాయల పైసలు ఇచ్చిరా ప్రతి నెల. ఏం చేసిరని ఇక్కడ ఫెయిల్. మహిళల విషయంలో కూడా ఆర్టీసీ బస్సు తప్ప అన్ని మ్యాటర్లలో ఫెయిల్. తర్వాత వృద్ధులు, వాళ్ళకి 2,016 రూపాయల పెన్షన్ కేసీఆర్ ఇచ్చిండు. రేవంత్ రెడ్డి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పిండు. ఈ 4,000 వస్తలేదు, ఆ 16 రూపాయలు కూడా వస్తలేవు, కేవలం 2,000 ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. 2,000 పెన్షన్. ఇక్కడ వృద్ధుల విషయంలో ఫెయిల్. తర్వాత నిరుద్యోగం 4,000 రూపాయల నిరుద్యోగ భృతి అని చెప్పారు. కేసీఆర్ కూడా అదే చెప్పిండు, రేవంత్ రెడ్డి కూడా అదే చెప్పిండు. ఇక్కడ ఇద్దరు ఫెయిల్, రేవంత్ రెడ్డి ఫెయిల్, కేసీఆర్ ఫెయిల్. నిరుద్యోగ భృతి ఎవరికి వస్తలేదు. తర్వాత ఉద్యోగాలు ఇస్తాం, Group 1, Group 2 నోటిఫికేషన్, Group 3, Group 2 అన్ని నోటిఫికేషన్లు అన్ని ఫెయిల్. ఏం చేయలే. కేసీఆర్ ఆ రోజు పెట్టినటువంటి ఎగ్జామ్స్కే ఈయన రిజల్ట్స్ ఇచ్చి మెల్లగా పత్రాలు అందజేసేటటువంటి ప్రయత్నం చేసిండు రేవంత్ అన్న. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం విషయంలో కూడా రేవంత్ అన్న ఫెయిల్. అన్ని రోడ్లు వేపిస్తాం, స్కూల్ కట్టిస్తాం, కాలేజీలు కట్టిస్తాం, అన్ని ఫెయిల్. యువ వికాసం అన్నాడు, ఇంటర్నేషనల్ స్కూల్ అన్నాడు, మస్తు చెప్పిండు, అన్ని ఫెయిల్. ఎమ్మెల్యేలను జనాలు ఎట్లా అడుగుతారంటే అట్లా అడుగుతారు. ఎమ్మెల్యేలకు ఏం చేయాలో అర్థమవుతుంది, నెత్తి ఖరాబ్ అవుతుంది ఎమ్మెల్యేలకు. పొల్లు తిడుతున్నట్టు రేవంత్ రెడ్డిని. సార్ మీ దగ్గర పైసలు లేనప్పుడు ఎందుకు హామీలు ఇస్తుర్రు? మీ దగ్గర పైసలు లేనప్పుడు సప్పుడే కుండుర్రి, మూసుకొని ఉండుర్రి, నోరు మూసుకొని సప్పుడే ఉండక ఎందుకు ఇదంతా? మీరేమో మంచిగా మీ ప్రోటోకాల్, గన్మెన్లు, సెక్యూరిటీ, ఫుల్ సెక్యూరిటీ. మేము బయటికి పోతే మాకు ఉన్నది 2 గన్మెన్లు.
మా పరిస్థితి ఏంది? జనాలు ఆగ్రహంతో ఉన్నారు, కోపంతో ఉన్నారు జనాలు. మేమేం చేయాలి? జనాలు మమ్మల్ని అడిగే ప్రశ్నలకు మేము సమాధానం చెప్పలేకపోతున్నామని ఎమ్మెల్యేలు మంత్రులకు చెప్తురట. మంత్రులు రేవంత్ రెడ్డి చెప్పుకోవడం. ఇప్పుడు మంత్రులు ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? మంత్రులకు తెలుసు రేవంత్ రెడ్డి చెప్పినా కూడా మరి ఏం చేద్దామే అని రేవంత్ అన్న కూడా ఉల్టా చెప్తాడు. ఏం చేద్దామే అని రేవంత్ అన్న ఉల్టా అడుగుతాడు మంత్రులను. అంత క్లారిటీలో ఉన్నారు ఎమ్మెల్యేలు. మేము ఇక నియోజకవర్గాల్లో తిరగం, మా వల్ల కాదు, మేము చేయలేము ఈ పని, మేము హైదరాబాద్లోనే ఉంటాం, మా ఇంట్లోనే ఉంటాం, మీరు కావాలంటే మా నియోజకవర్గానికి 100 కోట్లు శాంక్షన్ చేయర్రి, మేము చేయాల్సినవన్నీ చేసుకుంటాం, లేకపోతే రైతు భరోసా, రుణమాఫీ, పెన్షన్లు అవన్నీ ఇమీడియట్లీ ఇయ్యి, లేకపోతే మేమేం చేయలేం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ. ఎమ్మెల్యేలు అయితే క్లారిటీలో ఉన్నారట, మేము పోము, మా వల్ల కాదు. మీరేమో అప్పు పుడతలేదు అంటారు, రాష్ట్రం దివాలా తీసింది అంటారు. జనాలు మేము పోతే ఎమ్మెల్యేలు అంటారట, మేము జనాల దగ్గరికి పోతే రాష్ట్రం అప్పు పుడతలేదు అంటారు, దివాలా తీసింది అంటారు. మరి మీరు ఎందుకు వచ్చారు అధికారంలోకి? మిమ్మల్ని ఎవరు రమ్మన్నారా? మీకు ఓట్లు అనవసరంగా వేసినాం, మీరు గద్దె దిగాలి, మీరు రాజీనామా చేయరు, మళ్ళీ ఎలక్షన్స్ రావాలని చెప్పి జనాలు ప్రెజర్ చేస్తున్నట్టు ఎమ్మెల్యేలు, మీరు రాజీనామా చేయమని చెప్పి. అంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి వచ్చింది. సరే, ఏది ఏమైనా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఎమ్మెల్యేలను మంత్రులు పట్టించుకుంటారా? మంత్రులు రేవంత్ రెడ్డికి చెప్తారా? రేవంత్ రెడ్డి ఈ ఎమ్మెల్యేల పైన ఏ విధమైనటువంటి అంశాలతో తెరపైకి వస్తున్నాయో చూడాలి. మొన్ననే రేవంత్ రెడ్డి సిఎల్పి మీటింగ్లో ఎమ్మెల్యేలకు చెప్పిండట, మీరు దిరుగురి గ్రౌండ్ లెవెల్లో మీరు నియోజకవర్గాలలో ఉండుర్రి, గీడేం చేతురు గాడేం చేతురు అని చెప్పి మస్తు తిట్టిండట. సరే, ఏం తిట్టినా ఏమున్నా కూడా ఎమ్మెల్యేలు అయితే క్లారిటీలో ఉన్నారు. మేము పోము నియోజకవర్గాలలో తిరగం, జనాలు మమ్మల్ని తిడుతుర్రు, మా వల్ల కాదు అనే క్లారిటీలో ఉన్నారు. సరే, చూద్దాం ఏం జరగబోతుందనేది.